థ్యాంక్ యూ. అమరావతికి వెళ్ళాలంటే గతంలో రోడ్లు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఓన్లీ ఒక కరకట్టను బేస్ చేసే ప్రయాణం అయితే రాకపోకలు జరిగాయి. కానీ ఈరోజు ఏదైతే ఉందో గతంలో సిటీ యాక్సెస్ రోడ్ అనేది కొంత నిర్మాణం జరిగింది. మధ్యలో కొంత బ్రేక్ రాడింది. బ్రేక్ వచ్చిన తర్వాత కూడా సిటీ యాక్సెస్ రోడ్ మీద కొంత యాక్సెస్ అయితే లేదు. కానీ ఈ రోజున సిటీ యాక్సెస్ రోడ్ ఏదైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ ఉన్నటువంటి 2.5 మీటర్ల రోడ్డు కూడా నిర్మాణం అయితే పూర్తి చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. మనం ప్రస్తుతం ఈ సిటీ యాక్సెస్ రోడ్ మీద మనం చూస్తున్నాము. సిటీ యాక్సెస్ రోడ్ విజువల్ మనం అయితే చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఫేజ్ 2 సిటీ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కరకట్టకు సంబంధించి ఏదైతే ఉందో ఈ కరకట్ట మీద మంత్రి సత్యనారాయణ రాజు ఇంటి దగ్గర నుంచి పెండింగ్ పడినటువంటి ఈ సిటీ యాక్సెస్ రోడ్డు పనులు అయితే దాదాపు 2.5 కిలోమీటర్ల రోడ్ అయితే పూర్తి చేయడం జరిగింది. అక్కడ నుంచి పూర్తి చేసి మంత్రి సత్యనారాయణ రాజు ఇంటి దగ్గర నుంచి ఎదురుగా ఉన్నట్టు ఏదైతే ఉందో వెంకటాయపాలెం జంక్షన్ అక్కడ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్లు తీసుకొచ్చి ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి ఈ రోడ్డు పూర్తి చేస్తూ కరకట్టకు అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది. కరకట్టకు సంబంధించి నిత్యం రద్దీగా ఉండే ఈ కరకట్ట దీనివల్ల ఎంతగానో ట్రాఫిక్ అయితే తగ్గే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఫేజ్ 2లో ఈ నిర్మాణం అయితే పూర్తయింది. దీనికి సంబంధించి కరకట్టపై వచ్చే ట్రాఫిక్ సమస్య కొంత తగ్గుముఖం పట్టింది. అమరావతిలో కీలకమైన సిటీ యాక్సెస్ రోడ్ ఇది. బీఆర్టీ రోడ్డుకు తొలుత 1.5 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలిన రోడ్డు పనుల మీద కూడా సిఆర్డీ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఈ సిటీ యాక్సెస్ రోడ్డు మొత్తం 3.9 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. ఈ లైన్లో 1.5 కిలోమీటర్ల మధ్య బీఆర్టీఎస్ రోడ్డు ఉంది. 11 మీటర్ల వెడల్పు అయితే ఈ యొక్క రోడ్డు అయితే ఉంటుంది. మొత్తం 3+3+3గా ఈ రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అండర్ డ్రైనేజ్ పనులు, స్ట్రామ్ వాటర్ పనులు, పవర్ సప్లై పనులు అయితే పనులు వేగవంతంగా అయితే జరుగుతున్నాయి. స్ట్రామ్ వాటర్ పనుల్లో ఫేజ్ 2లో పనులు అయితే బాగా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి దీంతో పాటుగా మన అమరావతి రాజధానిలో కీలకమైన రోడ్ అయితే సిటీ యాక్సెస్ రోడ్ అని చెప్పాలి. ఎందుకంటే 2 నేషనల్ హైవేలు ఈ యొక్క సిటీ యాక్సెస్ రోడ్డుకి అయితే కలుస్తున్నాయి. ఈ సిటీ యాక్సెస్ రోడ్డుకి నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 61 రోడ్ అయితే కలుస్తుంది. ఒకటి వచ్చేసి సిటీ యాక్సెస్ రోడ్డుకి కలుపుతున్నటువంటి రోడ్డు వచ్చేసి ఒకటి కనకదుర్గ వారధి వైపు వెళ్తుంది. రెండవది ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి ఆ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన దీన్ని కరెక్ట్ అయితే జరుగుతుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ ద్వారా ఈ N6 రోడ్డును కలుపుతారు. దీంతోపాటు అలాగే కృష్ణానదిపై నిర్మాణం జరుగుతుంటే 5.2 కిలోమీటర్ల ఐకాన్ బ్రిడ్జ్ కూడా ఈ సిటీ యాక్సెస్ రోడ్డు కనెక్టివిటీ కలుగుతుంది. దీంతోపాటు ఇంకొక ఈ 4 రోడ్లు కనెక్టివిటీ కలవడంతో రోడ్డు కూడా రవాణా ఏదైతే ఉందో ట్రావెల్ చేసే వరకు చాలా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఈ నేషనల్ హైవేలపై లింకు కలపడం వల్ల సిటీ యాక్సెస్ రోడ్డు ప్రధానంగా మారుతుంది. ఈ హైవే రోడ్లతో పాటు నేషనల్ హైవే 65 అనేది ముంబై మచిలీపట్నం సంబంధించిన హైవే రోడ్డుగా ఉంది. నేషనల్ హైవే 16 అంటే కలకత్తా నుండి చెన్నై జాతీయ రహదారి. ఈ కరకట్ట రోడ్డుపై ఈ కనెక్టివిటీ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య కొంత పూర్తిగా తగ్గే పరిస్థితుంది. వీఐపీగా ఎవరైతే తాకిడికి వచ్చిన సమయంలో మామూలుగా వాహనాలు రావాలన్నా, హైకోర్టుకి వెళ్ళే వారు రావాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండేది. ఈ సిటీ యాక్సెస్ రోడ్డు రావడం వల్ల ఈ నిత్యం రద్దీగా ఉండే కరకట్ట రోడ్డు ఒక సైడ్ దిగాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి అయితే ఉండేది. పోలీస్ పహారాలో పోలీసు అధికారుల దగ్గరుండి కూడా ఎక్కడెక్కడైతే బీట్లు అయితే ఉన్నాయో టర్నింగ్లు వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సమీపంలో ఉన్నప్పుడు కానీ చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేసి కొంత ట్రాఫిక్ని నియంత్రించేవాళ్ళు. కానీ విఐపీ జోన్ అయిపోయిన తర్వాత హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో కూడా కొంత రద్దీగా అయితే ఉంటుంది. దీని దృష్ట్యా ఈ కరకట్టకు సంబంధించి ఇబ్బందుల దృష్ట్యా రోడ్డుకి ప్రమాదాలు జరుగుతాయి దృష్ట్యా దీన్ని సిఆర్డీ అధికారులు ముందస్తుగా భవిష్యత్ ప్రణాళికను ఆలోచించి ఈ సిటీ యాక్సెస్ రోడ్డు అయితే తీసుకోవడం జరిగింది. సిటీ యాక్సెస్ రోడ్డు దాదాపు ఈ ఉండవల్లి సెంటర్కి సమీపంలో ఉన్న ఫేజ్ 2ని నిర్మాణ పనులు అయితే ఈ రకంగా ఉన్నాయి. మరికొద్ది ఏదైతే ఉందో ఇంకొక 2.5 కిలోమీటర్ల వరకు అయితే పెండింగ్ అయితే ఉంది. ఆ పనులు కూడా జరుగుతుంది. ఈ మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడ నుంచి దాని ఎదురుగా ఉన్నటువంటి వెంకటాయపాలెం జంక్షన్ నుంచి ఈ 2.5 కిలోమీటర్ల ఈ సిటీ యాక్సెస్ రోడ్డు పనులు అయితే నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ నుంచి వచ్చినటువంటి సిటీ యాక్సెస్ పనులు తీసుకొచ్చి ఈ సిటీ యాక్సెస్ రోడ్ని కనెక్టివిటీ చేశారు. కరకట్ట నుంచి చంద్రబాబు నాయుడు గారు నివాసం దాటిన తర్వాత నుంచి ఈ కరకట్ట మీదుగా వచ్చి సిటీ యాక్సెస్లో కనెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఒకే రూట్గా హైవే రూట్ని తలపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో ఈ పెండింగ్ ఉన్నటువంటి ఈ 3 కిలోమీటర్లు కూడా అతి త్వరలోనే పూర్తి చేయడానికి ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ల్యాండ్ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. పనులు అయితే వేగవంతం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ సిటీ యాక్సెస్ రోడ్ అనేది ఈ ఉండవల్లి సెంటర్లో ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జి కనెక్ట్ చేయడం వల్ల అటు గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలు కానీ రెండింటికి జంక్షన్గా మారుద్ది స్టీల్ బ్రిడ్జి. ఆ స్టీల్ బ్రిడ్జి నుంచి డైరెక్ట్గా వస్తే ఇటు
డైరెక్ట్గా అమరావతిలోకి వెళ్ళడానికి ఉంటుంది, సచివాలయానికి వెళ్ళవచ్చు, హైకోర్టుకి అయితే వెళ్ళే ప్రధాన రహదారిగా మారుతుంది ఈ సీడీ యాక్సెస్ రోడ్డు. అమరావతి ఘట్టానికి ప్రధాన కీలక భూమిక పోషిస్తుంది ఈ సీడీ యాక్సెస్ రోడ్డు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, సీడీ యాక్సెస్ రోడ్ నుంచి.